ఏపీ తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా మూడో రోజు ఉదయం స్వామివారు భూత వాహనంపై తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కళా బృందాల కోలాటాలు, భజనల మధ్య స్వామి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు స్వామివారిని అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి స్వామివారికి సింహవాహనం జరగనుంది. శివపార్వతులు అనేటువంటి చిత్తవృత్తితో భక్తులందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అమంగళ్యం శీలం తవ భవతు నామైవమఖిలం తథాపి స్మర్తృణాం వరద పరమం మంగళమసి. ఈశ్వరా, నీకు ఆ శివస్వామి వాహనంపై ముందుకు సాగుతూ ఉన్నారు. భూత వాహనంపై కపిలేశ్వర స్వామి సందర్శనం, ఆ కళ్యాణాద్భుత రూపము అంతఃశుద్ధతత్వాన్ని మహనీయమైనటువంటిదిగా భావించేటువంటి వారికి. ఆ తర్వాత ఆలయంలో స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు ఆలయ అర్చకులు. నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అని అంటే తిరుపతిలో ఉండేటువంటి వారందరికీ చాలా సృష్టి స్థితి ప్రళయ కేళి విలోలమీశం వేదైక వేద్య మహిమానమచింత్యమాచరిస్తారు. శివ భావనకే ఇంకొందరు గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యంలో ఒంటికాల మీద నోరారా కీర్తిస్తూ ఉత్సవంలో పాల్గొనడం సామీప్యమిస్తూ ఆత్మపీఠంపై ప్రతిష్ఠించుకున్న భక్తులు సాయుధ్యముక్తిని పొందుతూ ఉన్నారు. ఢక్కా మృగం హృదయ సింహాసనంపై అధివసించే ఏపీ తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా మూడో రోజు ఉదయం స్వామివారు భూత వాహనంపై తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కళా బృందాల కోలాటాలు, భజనల మధ్య స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు స్వామివారికి అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి స్వామివారికి సింహవాహనం జరగనుంది. ఆ తర్వాత ఆలయంలో స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు ఆలయ అర్చకులు.